వాడి వయస్సు 16 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేదు. కానీ వాడు చేసిన ఆలోచన ఒక చిన్నారి ప్రాణం తీసింది. సొసైటీ మొత్తం షాక్ అయిపోయింది. ఇది సినిమా కాదు, కల్పితం అంతకన్నా కాదు, ఇది నిజం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన స్పైన్ చిల్లింగ్ మర్డర్ స్టోరీ. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కి మీ అమూల్యమైన సపోర్ట్ అందించగలరని కోరుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడబోయే ఈ కేసు జస్ట్ నార్మల్ కాదు, అందరూ ఊపిరి బిగబెట్టే న్యూస్. పిల్లవాడు మిషన్ డాన్ అని పేరు పెట్టుకొని క్రైమ్ చేశాడు. ఒక ఇన్నోసెంట్ గర్ల్ హత్య వెనుక ఒక చిన్నవాడి క్రూరమైన ప్లాన్ మిషన్ సన్. అసలు హౌ ఏ 16 years old బాయ్ టర్న్డ్ ఇంటూ ఏ కోల్డ్ బ్లడెడ్ కిల్లర్. ఇది ఒక ఆర్డినరీ న్యూస్ కాదు, ఇది ఒక లెసన్. రాత్రి ఒక చిన్న గది టేబుల్ మీద స్కూల్ బుక్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి ఆ బుక్స్ ఓపెన్ చేయలేదు. పెన్ను పట్టుకొని పేపర్ మీద ఏదో రాసుకున్నాడు. ఆ పేపర్ పై బోల్డ్ లెటర్స్ లో ఒక పేరు, మిషన్ డాన్. ఎస్, 10th క్లాస్ చదువుతున్నాడు. తన చదువుకు సంబంధించిన నోట్స్ కాకుండా ఒక దొంగతనం కోసం మాస్టర్ ప్లాన్ స్కెచ్ వేసుకున్నాడు. లాక్ బ్రేక్ చేయాలి, క్యాష్ తీసుకోవాలి, గ్యాస్ లీక్ చేసి బ్లాస్ట్ క్రియేట్ చేయాలి. లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్. వాడి లేత మెదడులో డేంజరస్ ఇమాజినేషన్ పేపర్ పై రియాలిటీగా మారిపోతుంది. ఒక రోజున ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒక చిన్నారి ఎలోన్ గా ఉంది. ఆమె ఇన్నోసెంట్ స్మైల్ కి అప్పుడు తెలీదు డేంజర్ తనకు దగ్గరగా వస్తుందని. డోర్ సైలెంట్ గా తెరుచుకుంది. బాడీ షాడో ముందు, ఆ తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ ఆ 16 ఏళ్ల పిల్లవాడు లోపలికి వచ్చాడు. ఫస్ట్ క్యాష్ కోసం అంతా సర్చ్ చేశాడు. అంతలో చిన్నారి వాయిస్, ఉండు అమ్మతో చెప్తా అంటుంది. అంతే, బాయ్ మైండ్ లోకి ఫియర్ ఒక్క క్షణంలో క్రుయాలిటీగా మారింది. బ్యాగ్ నుంచి తీసుకున్న నైఫ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 20 సార్లు నెక్, స్టమక్, చెస్ట్ భయపడుతూనే అటాక్ చేశాడు. చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. క్రైమ్ చేసిన వెంటనే అతడికి మరింత భయం పట్టుకుంది. అతను వెంటనే పక్క బిల్డింగ్ లోకి జంప్ చేసి దాక్కున్నాడు. 15 minutes అక్కడే సైలెంట్ గా కూర్చున్నాడు. ఒక వ్యక్తి ఆ పిల్లవాడి జంప్ చేయడం చూశాడు. కానీ ఆ వ్యక్తికి పిల్లలు ఆడుకుంటున్నారని అనుకున్నాడు. అప్పుడు అతనికి తెలీదు ఆ సీన్ లో ఒక ఇన్నోసెంట్ లైఫ్ ముగిసిపోయిందని. పోలీస్ కి ఇనిషియల్ గా క్లూ ఏది దొరకలేదు. కేస్ ఒక బ్లైండ్ మర్డర్ మిస్టరీగా మారిపోయింది. పేరెంట్స్ షాక్ లో ఉన్నారు. కాలనీలో పీపుల్ పానిక్ లో ఉన్నారు. అప్పుడే ఒక ట్విస్ట్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ బాయ్ సస్పీషియస్ గా దాక్కున్నాడు అని పోలీసులకి చెప్పాడు. పోలీస్ వెంటనే యాక్షన్ లోకి వెళ్లారు. ఫస్ట్ బాయ్ డినే చేశాడు. నాకేం రిలేషన్ లేదు అని బ్లఫ్ చేశాడు. కానీ పోలీసులు ఆ అబ్బాయి ఇంటిని సర్చ్ చేసినప్పుడు షాకింగ్ ట్రూత్ ఒకటి బయటపడింది. బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్, నైఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన స్కెచ్ గీసిన పేపర్. దాంట్లో మిషన్ డాన్ అని పెద్ద అక్షరాలు. పోలీసులకే భయం అనిపించింది. తేరుకున్నాక పోలీసులకి కేసు క్లియర్ గా అర్థమైంది. అతడే కల్ప్రిట్ అని. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు చెప్పేశాడు. నౌడేస్ యూత్ ఎక్కువగా క్రైమ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, క్రైమ్ ట్రిక్స్ కంటిన్యూస్ గా చూస్తున్నారు. ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్ బింగ్ చేస్తున్నారు. ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడిపి లైఫ్ ని అందంగా గడపాల్సిన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. యంగర్ జనరేషన్స్ వెపన్స్ గురించి చూస్తున్నారు. రాబరీ టెక్నిక్స్ క్యూరియాసిటీతో సర్చ్ చేస్తున్నారు. ఆ పిల్లవాడికి కూడా స్లోగా ఇమాజినేషన్ రియాలిటీగా మారింది. హీ వాంటెడ్ మనీ, రికగ్నైజేషన్ కావాలి, ఒక పెద్ద డాన్ అవ్వాలి అనే ఫ్యాంటసీ థాట్ ఒక చిన్నవాడి బ్రెయిన్ లో డేంజరస్ సీడ్స్ గ్రో అయ్యాయి. ఈ కేసు మన సొసైటీకి ఒక బిగ్గెస్ట్ వార్నింగ్. టెక్నాలజీ ఒక టూల్, కానీ అది మనం మిస్యూజ్ చేస్తే ట్రాప్ అవుతుంది. మొబైల్ ఫోన్ ఒక స్కూల్ బాయ్ కి నాలెడ్జ్ ఇవ్వాలి, కానీ అతనికి క్రైమ్ ఐడియాస్ ఇచ్చాయి. ఫ్రీ ఇంటర్నెట్ ఒక కెరీర్ బిల్డ్ చేయడానికి కాదు, ఒక ఇన్నోసెంట్ లైఫ్ డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సోషల్ మీడియా రీల్స్ 15 సెకండ్ల వీడియో బట్ లైఫ్ టైం డ్యామేజ్ ని క్రియేట్ చేశాయి. డార్క్ కంటెంట్ ఎడిక్షన్ ఒక చిన్నవాడి మైండ్ నే మార్చేసింది. ఇదే రీజన్ వల్ల స్మాల్ ఏజ్ లో క్రైమ్స్ చేసే స్థాయికి దిగజారిపోతున్నారు. ఓటీటీలో థ్రిల్లర్స్, క్రైమ్ సిరీస్, గ్యాంగ్స్టర్ మూవీస్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, కానీ టీన్స్ వాటిని
రియాలిటీగా తీసుకుంటున్నారు. దే సీ విలన్స్ యాజ్ హీరోస్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఫ్లాషీ కార్స్, గన్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ చూపిస్తున్నారు. టీన్స్ కి అది షార్ట్ కట్ డ్రీమ్ లాగా కనిపిస్తుంది. నేను కూడా ఇలా అవ్వాలి అని అనిపిస్తుంది. అలా రీల్లోని ఫిక్షన్ ని రియల్లో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే మన యూత్ కి డేంజరస్ ట్రాప్. టీనేజ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్, పియర్ ప్రెషర్, రికగ్నైజేషన్ కావాలి అన్న ఫీలింగ్, క్విక్ మనీ కోసం షార్ట్ కట్, ఇవన్నీ కలిస్తే ఒక ఎక్స్ప్లోజివ్ మైండ్ సెట్ అవుతుంది. ఇఫ్ నాట్ గైడెడ్ ప్రాపర్లీ ఒక ఇన్నోసెంట్ బాయ్ కూడా క్రిమినల్ గా మారిపోతాడు. అందుకే పేరెంట్స్, టీచర్స్, సొసైటీ రెస్పాన్సిబిలిటీ గురించి తెలియజేయాలి. ప్రాపర్ గైడెన్స్, కౌన్సిలింగ్, పాజిటివ్ రోల్ మోడల్స్ అవసరం. మిషన్ డాన్ వంటి కేసెస్ మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తాయి. స్మాల్ మిస్టేక్స్ బిగ్ డిసాస్టర్ క్రియేట్ చేస్తాయి. సోషల్ మీడియా అట్రాక్షన్ టెంపరీ. రియల్ హీరో అంటే సొసైటీకి పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసేవాడు. టెక్నాలజీ మనకు బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వగలదు, కానీ మనం దాన్ని మిస్యూజ్ చేస్తే అది మన ఫ్యూచర్ నే నాశనం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు స్టోరీ మీరు విన్నది ఒక మర్డర్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక వేకప్ కాల్. యూత్ కి ఒక వార్నింగ్, పేరెంట్స్ కి ఒక రిమైండర్, మన సొసైటీకి ఒక లెసన్. ఇలాంటి ట్రూ స్టోరీస్ మనమందరం షేర్ చేయాలి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు ఇంపార్టెంట్లీ ఈ మెసేజ్ ని ఎక్కువ మందికి చేరవేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే అవేర్. మీ దివ్య, రవి రిపోర్ట్స్.